స్వాతంత్ర దినోత్సవ వేళ తెలంగాణ ప్రభుత్వం రైతులను రుణ విముక్తులను చేసేందుకు సిద్ధమైంది. 3వ విడత రుణమాఫీని ఈరోజు ఖమ్మం జిల్లా వైరాలో జరగనున్న బహిరంగ సభ ద్వారా సీఎం ప్రారంభించనున్నారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నేడు ఆ మాట నిలబెట్టుకునే దిశగా ఖమ్మం సభ ద్వారానే చర్యలు చేపట్టారు. దీంతో 2 లక్షల రూపాయల రుణం ఉన్న దాదాపు 6 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతుంది. 3వ విడతలో మొత్తం 6,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం రుణమాఫీ చేయబోతోంది. గత నెల 18వ తారీఖున మొదటి విడతలో భాగంగా 1 లక్ష రూపాయల వరకు పంట రుణాలు ఉన్న 11.14 లక్షల మంది రైతులకు 6,034.97 కోట్ల మేర రుణాలను రేవంత్ సర్కార్ మాఫీ చేసింది. గత నెల 30న రెండో విడతలో భాగంగా 1.5 లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలను గాను 6.40 లక్షల మంది రైతులకు 6,190 కోట్ల రూపాయల మేర రుణాలను మాఫీ చేసింది. ఈ క్రమంలో రైతులు ఎప్పుడెప్పుడు తమ ఖాతాలో డబ్బులు పడతాయా, అప్పుల నుంచి తమకు ఎప్పుడు విముక్తి లభిస్తుందా అని వేచి చూస్తున్నారు. కాగా ఈరోజు పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీకి శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం.